హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేపర్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం టీఎస్పిఎస్సి ఎఫ్బిఓ ఎగ్జామ్కి తక్కువ చాప్టర్స్ చదివి మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ ఎలా రావాలో చూద్దాం. అయితే దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉంది మనకి 2017లో జరిగిన ఎఫ్బిఓ పేపర్, దాన్ని బ్రేక్ డౌన్ చేసి ప్రీవియస్లో ఎలా అడిగారు అంటే వెయిటేజ్ ఎలా ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాం అనుకోండి, తక్కువ సిలబస్ లేదా తక్కువ టాపిక్స్ మీద ఫోకస్ చేసి మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో ఏంటంటే ఇప్పుడు మీరు ఇనిషియల్ స్టేజ్ ఉన్నారు కాబట్టి ప్రిపరేషన్కి ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ముందు మొదలు పెట్టారనుకోండి, సో రిమైనింగ్ మనకి ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి ఆ టైంలో మనం చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం. చూడండి, సో యాజ్ పర్ ప్రీవియస్ పేపర్ మనకి, సో మనందరికీ తెలిసిందే ఈ ఎఫ్బిఓ ఎగ్జామ్లో మనకి 100 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఇది 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది మనకి, 10th క్లాస్ స్టాండర్డ్లో. అంటే సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మెయిన్ మీరు వేరే ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఎవరైతే ఎఫ్బిఓ ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు స్కూల్ బుక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మన ఎస్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, తెలంగాణ స్కూల్ బుక్స్. ఈ తెలంగాణ స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి మ్యాథ్స్ 8th, 9th, 10th ఉంటాయి కదా, ఆ మ్యాథ్స్ బుక్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి మనకి. సో మ్యాక్సిమం మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు పీడిఎఫ్స్ వస్తాయి, వాటిని రిఫరెన్స్గా తీసుకోండి అట్లీస్ట్. అవి జస్ట్ ఇప్పుడు మీరు జామెట్రీ చదువుతున్నారు అనుకోండి, జామెట్రీ చూసుకోండి. 8th, 9th, 10th క్లాస్లో జామెట్రీ ఏ రేంజ్లో ఉంది, ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి అలా చూసుకోండి. ఓకే, ట్రిగనామెట్రీ 10th దాంట్లో చూసుకోండి. ఓకే, మెయిన్ మనకి ఏంటంటే అన్ని ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే మనకి జనరల్గా స్టేట్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ కంపేర్ చేస్తే మెయిన్ మనకి ఈ ఎఫ్బిఓలో ఏం చేస్తారంటే ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ అడుగుతుంటారు. ఆ ప్యూర్ మ్యాథ్స్ ఏంటి మనకి ఇక్కడ జామెట్రీ, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, ఇవి మెయిన్ దృష్టిలో పెట్టుకోండి. సో ఇవి అదర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, కానీ మనకి ఎఫ్బిఓ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో డిఫరెంట్గా ఉంటాయి. మనకి థియరటికల్ బేసిక్గా, అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాం కదా మనం, ఇంతకుముందు రాసుంటాం కదా, సో ఆ టైప్లో అడుగుతుంటాడు అన్నట్టు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా కాకుండా అట్లా అడుగుతుంటాడు. సో ఇప్పుడు టాపిక్ వైజ్ వెయిటేజ్ చూసుకుందాం మనం. సో యాజ్ పర్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ జామెట్రీలో మనకి కోఆర్డినేట్ జామెట్రీ కూడా ఉంటుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ప్యూర్ జామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ అంటే పాయింట్స్ ఇస్తారు కదా మనకి. ఓకే, సో అది ఈ జామెట్రీలో మెయిన్ మనకి ప్రీవియస్గా ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో చూసుకున్నట్లయితే ఎక్కువ మనకి ఫస్ట్ దేంట్లో అడిగారంటే టాంజెంట్స్ అండ్ సర్కిల్స్. ఓకే, సర్కిల్స్ మీకు ఐడియా ఉంది కదా, టాంజెంట్స్ అంటే వాటిని టచ్ చేస్తూ పోయే లైన్స్ ఉంటాయి కదా అవి. ఓకే, టాంజెంట్స్, సెకండ్స్ ఇవి ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకోండి. సర్కిల్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. సర్కిల్స్లో ఎన్ని వచ్చినాయి మనకి, 1, 2, 3, 4, ఒక 4 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ట్రయాంగిల్ జామెట్రీ, సో ట్రయాంగిల్కి సంబంధించింది జామెట్రీలో. దాని తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇవన్నీ కలిపితే మనకి ఓవరాల్గా సింపుల్గా జామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ కలిపితే మనకి ఎంత వచ్చినాయి అంటే 25 to 28% వచ్చినాయి మనకి. ఓకే, సో అంటే ఇది హైయెస్ట్ పర్సంటేజ్ అన్నట్టు. ఓకే, సో ఆల్మోస్ట్ 25 to 28% అంటే మరి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే జామెట్రీకి ఇవ్వాలి. జామెట్రీ థియరమ్స్ ఇవన్నీ మంచిగా థరోగా చదువుకొని ఉండండి, మ్యాథ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కంటే. ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ థీరీసే ఎక్కువ ఇంపార్టెంట్ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లలో. థీరీస్ మీకు బాగా వచ్చుంటే క్వశ్చన్స్ ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఫోకస్ ఈ థీరమ్స్, ఫార్ములాస్ ఇవి ఉంటాయి కదా, సో అవి నేర్చుకోండి జామెట్రీలో. నెక్స్ట్ ట్రిగనామెట్రీలో మనకి హైట్ అండ్ డిస్టెన్సెస్ కూడా ఉంటాయి. సో అవి రెండు కలిపి ఆల్మోస్ట్ 15 to 18% వచ్చినాయి మనకి ట్రిగనామెట్రీలో. 15 to 18%. ట్రిగనామెట్రీలో మనకి ఏముంటాయి, ఐడెంటిటీస్ అండ్ సిరీస్. ఐడెంటిటీస్ అంటే ఇవే ఫార్ములాస్ మనకి, సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 ఉంటుంది కదా, సో అట్లా వాటి నుంచి డిరైవ్ చేసిన ఫార్ములాస్ ఉంటాయి కదా, వాటిని ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అంటాం మనం. ఆల్జీబ్రాలో ఫార్ములాస్ ఉంటాయి కదా, అలానే ట్రిగనామెట్రీలో ఉంటాయి కదా, సో అవి ఐడెంటిటీస్ అన్నట్టు. సో అవన్నీ చదువుకోవాలి మనం. ఇది చూడండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్, ట్రిగనామెట్రిక్ టేబుల్స్, హాఫ్ యాంగిల్ ఫార్ములాస్, ఇవన్నీ కలిపి ఈ క్వశ్చన్స్ వచ్చినాయి మళ్ళీ. నెక్స్ట్ హైట్ అండ్ డిస్టెన్స్ సంబంధించి కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, క్లౌడ్ రిఫ్లెక్షన్స్, లేక్స్, బ్రోకెన్ ట్రీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ హైట్ అండ్ డిస్టెన్స్. సింపుల్గా హైట్ అండ్ డిస్టెన్స్ చదువుకోండి. నెక్స్ట్ మెన్సురేషన్లో మనకి 2 dimension 3 dimension ఉంటాయి కదా, సో ఇవి రెండు కలిపి 15 to 18% వచ్చినాయి మనకి ప్రీవియస్ పేపర్లో. సో మెయిన్ 3D వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియాస్, ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ చదువుకోండి ఇప్పుడే. ముందు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా రావాలి మనకి. ఓకే, సో మన యాప్ ఉంది కదా, సో మీరు నేర్పరి ట్యూటోరియల్స్ లేదా నేర్పరి టీఎస్పిఎస్సి ఏపీఎస్సి యాప్ ఉంటుంది మనకి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎఫ్బిఓకి సంబంధించి మీ ప్రిపరేషన్కి ఫుల్గా హెల్ప్ అవుతుంది. అండ్ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఎవరైతే ఎఫ్బిఓకి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఇవన్నీ మనం అక్కడ పోస్ట్ చేసుకుందాం. ఓకే, ఇదే ఇంకా స్పియర్స్, సిలిండర్స్, కోన్స్, క్యూబ్స్, ఇవన్నీ మీకు అందరికి తెలిసిందే. సో ఇవి తెలియకపోతే చూసుకోండి. సో ఈ పీడిఎఫ్ కూడా యాప్లో అప్లోడ్ చేస్తాను, అందులో చూసుకోండి. హాలో హెమిస్పియర్స్, ఫైండింగ్ ద లార్జెస్ట్ సాలిడ్ కర్వ్స్, ఇవన్నీ
సో ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఈ టాపిక్లోంచి వచ్చినాయి. నెక్స్ట్ 2D ఏరియాస్ సేమ్ ఇందులో కూడా సర్కిల్స్, సెక్టార్ ఏరియా, పర్సంటేజ్ చేంజ్ ఇవన్నీ వచ్చాయి. సో ఇవి మ్యాక్సిమం మీరు ఇలా చదువుకోండి. నెక్స్ట్ ఆల్జీబ్రా అండ్ పాలినామియల్స్. ఓకే, సో ఇది చాలా డిఫరెంట్, ఎందుకంటే ఇంతకుముందు చూసినా మనకి ఎక్కడో ఒకటి టచ్ అవుతాయి. అంటే ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఏది ప్రిపేర్ అయినా ఓకే, కానీ ఇందులో ఈ ఆల్జీబ్రా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో పాలినామియల్స్ కూడా కొంచెం మనకి డిఫరెంట్గా అడిగిండ్రు కాబట్టి సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, ఇది కూడా అరౌండ్ 15 to 18% ఉంది మనకి వెయిటేజ్. సో ఇందులో మెయిన్ పాలినామియల్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి: జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ క్యూబిక్ పాలినామియల్స్, రిమైండర్ థీరం, గ్రాఫ్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ వీటన్నిటి మీద బేస్ చేసుకుని అడుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు ఈ పాలినామియల్స్, ఈ ఆల్జీబ్రా అనే టాపిక్ని మనం ఈ 10th క్లాస్ బుక్స్లోంచి ఖచ్చితంగా చదవాల్సిందే. మీరు అప్ టు 10th క్లాస్ ఉన్నాయి కదా అని చెప్పాను కదా, 8th, 9th, 10th బుక్స్ ఉన్నాయి కదా, సో అందులో ఖచ్చితంగా మీరు పాలినామియల్స్ టాపిక్స్ చదువుకోవాల్సిందే మీరు FBO ఎగ్జామ్ రాయాలంటే మాత్రం. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ అండ్ డివిజిబిలిటీ, HCF అండ్ LCM, ఇవన్నీ కలిపి కూడా ఒక 12 to 15% వచ్చింది మనకి. సో అంటే 2 టాపిక్స్ ఇందులో, నెంబర్ సిస్టమ్ ఒకటి, HCF LCM ఒకటి. సో ఇవి మ్యాక్సిమం 2 రిలేట్ అయి ఉంటాయి కాబట్టి వచ్చాయి. సో నెక్స్ట్ ప్రయారిటీ మీరు HCF అండ్ LCMకి అండి. నెక్స్ట్ ఇంకా పోతే మెయిన్ థింగ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టాటిస్టిక్స్. ఓకే, సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళకి స్టాటిస్టిక్స్ మ్యాక్సిమం ఐడియా ఉండే ఉంటుంది. సో లేని వాళ్ళు చూడండి, స్టాటిస్టిక్స్ కూడా నేర్చుకోండి ఖచ్చితంగా. 7 to 10% అంటే ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది మనకి, కాబట్టి స్టాటిస్టిక్స్ని ఇగ్నోర్ చేయకండి. సో దీంట్లో కూడా ఫార్ములాస్ ఉంటాయి మనకి, ఫార్ములాస్ చదువుకోండి. అండ్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, మనకి ఒక అరౌండ్ 10 వరకు ఉండొచ్చు అప్రాక్స్. అంతా ఆ 10 మోడల్స్ నేర్చుకుంటే మీకు సరిపోతుంది. ఆ 10 మోడల్స్ ఎట్లా చేయాలో మీరు నేర్చుకోండి. అండ్ ఫార్ములాస్ కూడా ఉంటాయి ఇందులో. సో ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ ఆర్థమెటిక్ నుంచి మనకి ఇక్కడ ఎంత అంటే 4 to 6%. అంటే జనరల్ ఆర్థమెటిక్ అంటే మనకి ఎక్కువ శాతం అదర్ దెన్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతుంటాయి కదా, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవి చాలా తక్కువ వస్తాయి ఇందులో. మీరు ఇంత ముందుకి ఏదైనా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటే ఇది మ్యాక్సిమం మీకు సరిపోతుంది అది. సో లేదు అంటే జనరల్గా ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది వీటితో పాటు. కానీ మెయిన్ ఫోకస్ చేయాల్సింది మాత్రం ప్యూర్ మ్యాథ్స్ మీద. సో అది మాత్రం మిస్ అవ్వకండి. సో మెయిన్ నేను చెప్పాను కదా, సో మెయిన్ ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటంటే జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ ఫస్ట్ చదువుకుంటే ఆల్మోస్ట్ 40 to 45% కవర్ అయిపోతుంది మీకు. ఇంకా మెన్సురేషన్ మీద మీరు ఫోకస్ చేశారనుకోండి చాలా వరకు వెళ్ళిపోతుంది. మెయిన్ ప్యూర్ మ్యాథ్స్ సో ఏంది జామెట్రీ, ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్, వీటి మీద ఫోకస్ చేశారంటే సో మీకు మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు రిమైనింగ్ వాటి మీద ఫోకస్ చేసుకుంటూ మార్క్ టెస్ట్ రాసుకుంటే సరిపోతుంది. అదే నేను చెప్పింది ఇది. సో స్టాటిస్టిక్స్ కూడా, స్టాటిస్టిక్స్ మీరు 2 daysకి ఒకసారో అలా ఫార్ములాస్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్టాటిస్టిక్స్ కూడా మనకి అరౌండ్ 7 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది మెయిన్. ఇది ఎవరైతే FBO ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా ఒక 5 టాపిక్స్, ఆ 5 టాపిక్స్ మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి. ఈ ప్రయారిటీ ప్రకారం స్టార్ట్ చేయండి. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. జామెట్రీ, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, సో వీటితో పాటు ఆల్జీబ్రా. సో ఇవి ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈజీ ఉంటుంది. మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకైనా మనం అందరికంటే ముందు ఉండొచ్చు అన్నట్టు. ఓకే, సో మీరు వేరే చదవాల్సిన అవసరం లేదు మ్యాథ్స్లో, ముందు ఇవి స్టార్ట్ చేయండి. నేను చెప్పాను కదా సింపుల్గా స్కూల్ బుక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. SCERT బుక్స్ అని గూగుల్లో కొట్టండి, స్కూల్ బుక్స్ వస్తాయి మనకి. లేకపోతే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వీలుంటే నేను యాప్లో ప్రొవైడ్ చేస్తాను. NCERT బుక్స్ ఉన్నాయి, SCERT బుక్స్ ఉన్నాయి, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో ఇవి లేదా వీలుంటే ఇందులోంచి సబ్జెక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి కూడా ఇస్తాను కాబట్టి సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కింద లింక్ ఇస్తాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.